షుగర్ ఉండి కొంచెం బాధపడుతున్న ఎవరికైనా సరే అండి ఈ ఈ మంచి చిట్కా అయితే యూజ్ అవుతుంది. మనం పాలు ఎవరమో ఒకళ్ళు ఎంతో కొంత అర లీటర్ అట్లా తీసుకుంటాం కదా, ఆ పాలని కొంచెం మనం ఓపిక చేసుకొని మీగడ వచ్చిన దాకా ఉంచి చక్కగా ఆ మీగడిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఇలా మనం మన ఇంట్లోనే మంచిగా స్వచ్ఛమైన నెయ్యి చేసుకోవచ్చు. నెయ్యి లేదు అన్న బాధ లేకుండా మనకి 2 రోజులకు ఒక్కసారి ఒక చిన్న గ్లాస్కి అయితే నెయ్యి ఖచ్చితంగా వస్తుంది. ఇలా నెయ్యిని చేసుకోవచ్చు. అలాగనే మరి ఆ మజ్జిగ చేసిన తర్వాత ఈ మజ్జిగలో నేనైతే ఇప్పుడు మెంతి పిండి వేసాను, అలానే కొంచెం ఉప్పుని యాడ్ చేశాను. చక్కగా మనం గ్లాస్లో పోసుకొని ఇవి పులుపు ఎక్కక ముందు మంచిగా మనం తాగితే మన బాడీలో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మెంతి పిండి మనకి షుగర్ పేషెంట్లకి చాలా మంచిది కాబట్టి మెంతిని డైరెక్ట్గా తినలేము కాబట్టి ఎలాగోలా మన బాడీలోకి మెంతి పిండి అనేది యాడ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం కూరలలో కానీ అలానే మజ్జిగలో కానీ ఈ పెరుగు చేసిన తర్వాత ఈ మజ్జిగని కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, చక్కగా మన బాడీలోకి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఐడియా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఇలానే ఫాలో అవుతే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి.